1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకరోజు పెరుగుతున్నాయి, ఒకరోజు తగ్గుతున్నాయి, లేదంటే స్థిరంగా కొనసాగడం అయితే చూస్తున్నాం. మరి గత వారం నుంచి చూసుకుంటే తగ్గుతూ వస్తున్నటువంటి ధరలు మళ్ళీ కొంచెం స్వల్పంగా పెరగడం అయితే చూస్తున్నాం. ఓ పక్కన ఇజ్రాయెల్ ఇరాన్ వార్ భీకరంగా జరుగుతుంది. మరి వార్ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది? గతంలో వార్ స్టార్ట్ అయినప్పుడు ఆల్ టైమ్ రికార్డ్ వరకు వెళ్ళినటువంటి బంగారం వెండి ధరలు మెల్లగా మళ్ళీ ఫ్లక్చువేట్ అవుతూ కొంచెం తగ్గడం చూసాము. మళ్ళీ బంగారం కొనలేమేమో అన్న టైంలో మళ్ళీ ధరలు తగ్గడం అయితే కనిపించాయి. మరి గత వారం రోజుల నుంచి చూసుకుంటే కూడా తగ్గుముఖం పట్టాయి. మళ్ళీ ఇప్పుడు చూస్తే కొంచెం పెరగడం అయితే చూస్తున్నాం. మరి ఏది ఏమైనా తగ్గుతున్నాయి అనుకునే టైంలో మళ్ళీ రైజ్ అవ్వడం అనేది ముఖ్యంగా మహిళలు, మరి బంగారం కొనాలి అనుకునే వాళ్ళు, ఇంకా పెళ్ళిళ్ళు పండుగలు స్టార్ట్ అవ్వబోతున్నాయి. మరి ఇలాంటి వాళ్ళకి కొంచెం ఇది షాక్ అనే అనుకోవాలి. మరి ఈ పెరుగుదల అనేది ఇలానే కొనసాగుతుందా, మళ్ళీ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా, ఇంకా ఎంతవరకు వెళ్తుంది అనేది వేచి చూడాలి. ఒక్కసారి మన హైదరాబాద్కి సంబంధించి గత 10 రోజులుగా అంటే జూన్ 4 నుంచి జూన్ 13 వరకు 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ హైదరాబాద్కి సంబంధించి 1 గ్రామ్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం. జూన్ 4వ తారీఖుని చూడండి, 24 క్యారెట్లు గ్రామ్కి 11 రూపాయలు తగ్గి 15,611 రూపాయలు ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 10 రూపాయలు తగ్గి 14,310కి చేరుకుంది. ఇంకా జూన్ 5వ తారీఖుని చూసుకుంటే 24 క్యారెట్స్ గ్రామ్కి 38 రూపాయలు తగ్గి 15,573లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 35 రూపాయలు తగ్గి 14,275కి చేరుకుంది. ఇంకా 6వ తారీఖు వచ్చేటప్పటికి భారీగానే తగ్గడం చూస్తున్నాం. 24 క్యారెట్స్ గ్రామ్కి 300 రూపాయలు తగ్గి 15,273లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 275 రూపాయలు తగ్గి 14,000లో ఉంది. అంటే రౌండ్ ఫిగర్ 14,000కి చేరుకుంది. ఇంకా 7వ తారీఖు వచ్చేటప్పటికి ఎటువంటి మార్పు లేదు. 24 క్యారెట్స్ గ్రామ్ 15,273లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్ 14,000లో ఉంది. ఇంకా 8వ తారీఖు నుంచి చూసుకుంటే మళ్ళీ తగ్గడం చూస్తున్నాము. 24 క్యారెట్స్ గ్రామ్కి 104 రూపాయలు తగ్గి 15,169లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 95 రూపాయలు తగ్గి 13,905కి చేరుకుంది. ఇంకా 9వ తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ కొంచెం పెరగడం చూస్తున్నాము. 24 క్యారెట్స్ గ్రామ్కి 147 రూపాయలు పెరిగి 15,316 చేరుకుంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 135 రూపాయలు పెరిగి 14,040కి రావడం చూస్తున్నాం. అంటే ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది, లేదంటే స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇంకా 10వ తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ భారీగా తగ్గడం చూస్తున్నాం. 24 క్యారెట్స్ గ్రామ్కి 539 రూపాయలు తగ్గి 14,777లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 495 రూపాయలు తగ్గి 13,545కి చేరుకుంది. ఇంకా 11వ తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ 24 క్యారెట్స్ 213 రూపాయలు తగ్గి 14,564లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 195 రూపాయలు తగ్గి 13,350కి చేరుకుంది. ఇంకా 12వ తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ పెరగడం చూస్తున్నాము. 24 క్యారెట్స్ గ్రామ్కి 274 రూపాయలు పెరిగి 14,858లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 270 రూపాయలు పెరిగి 13,620లో ఉంది. ఇంకా 13వ తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ కొంచెం పెరగడం చూస్తున్నాం. 24 క్యారెట్స్ గ్రామ్కి 50 రూపాయలు పెరిగి 14,908లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 45 రూపాయలు పెరిగి 13,665కి చేరుకుంది. ఏది ఏమైనా ధరలు మార్పులు అయితే కనబడుతున్నాయి. అంతర్జాతీయంగా ఎటువంటి పరిణామాలు జరిగినా కూడా దాని ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఈ 2 లోహాల పైన అయితే చూస్తున్నాం. మరి బంగారం ధరలు అయితే కొంచెం తగ్గుతున్నాయి అనుకున్న టైంలో మళ్ళీ మెల్లగా రైజ్ అవడం అయితే చూస్తున్నాం. హైదరాబాద్కి సంబంధించి మరి గోల్డ్ అయితే ఇలా ఉంది. మరి వెండి ఎలా ఉంది? గత 10 రోజులుగా పోటాపోటీగా బంగారం పెరిగినప్పుడు వెండి కూడా పెరగడం చూసాము. దానికంటే దాటి వెళ్ళడం కూడా చూసాం మనము. ఒకప్పుడు మనము వెండి బంగారం కంటే ప్రీషియస్ ఐటమ్ అయిపోతుంది, ప్రీషియస్ మెటల్ అయిపోతుంది అని అనుకున్న టైంలో మళ్ళీ బంగారం తగ్గడంతో వెండి కూడా తగ్గుముఖం పడడం చూస్తున్నాం. మరి ఒకసారి వెండి గత 10 రోజులుగా ఎలా ఉంది చార్ట్ చూద్దాం. ఇక వెండి విషయానికి వస్తే జూన్ 4వ తారీఖు నుంచి జూన్ 13 వరకు 10 గ్రామ్స్ 100 గ్రామ్స్ 1 kg ఎలా ఉంది చూద్దాం. జూన్ 4వ తారీఖుని 10 గ్రాములు 2,850, 100 గ్రాములు 28,500, కిలో 5,000 తగ్గి కిలోకి 2,85,000కు ఉంది. ఇంకా 5వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000, కిలోకి 5,000 తగ్గి 2,80,000లో ఉంది. ఇంకా 6వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000, కిలోకి 10,000 తగ్గి 2,70,000లో ఉంది. ఇంకా 7, 8, 9 తారీఖు చూసుకుంటే అదే ధర కొనసాగుతుంది. 7వ తారీఖు చూడండి, 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000, కిలో 2,70,000. ఇంకా 8వ తారీఖును కూడా 10 గ్రాములు 2,700,
100 గ్రాములు 27,000, కిలో 2,70,000. ఇంకా 9వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000, కిలో 2,70,000లో ఉంది. అంటే ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది, లేదంటే స్థిరంగా కొనసాగుతుందని చెప్పాను కదా. సో ఇంక 10వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,600, 100 గ్రాములు 26,000, కిలోకి 10,000 తగ్గి 2,60,000కు వచ్చేసింది. చూస్తే మనము 4వ తారీఖుని చూడండి, కిలో వెండి 2,85,000 ఉంటే 10వ తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ 10,000 తగ్గి కిలోకి 2,60,000లో ఉంది. ఇంకా 11వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,600, 100 గ్రాములు 26,000, కిలో ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా ఉండి 2,60,000లో ఉంది. ఇంకా 12వ తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ కొంచెం పెరగడం చూస్తున్నాం. 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500, కిలోకి 5,000 పెరిగి 2,65,000కు వచ్చేసింది. ఇంకా 13వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000, కిలోకి 5,000 పెరిగి మళ్ళీ 2,70,000కి రౌండ్ ఫిగర్ లో ఉంది. ఇప్పుడు అంటే 4,25,000 వరకు వెళ్ళినటువంటి కిలో వెండి 2,80,000, 2,85,000, 2,70,000, 2,75,000, 2,60,000, 2,65,000, 2,50,000, 2,55,000 ఇలా ఫ్లక్చువేట్ అవుతూ వస్తుంది. ఈ రోజు మళ్ళీ కొంచెం పెరిగి 2,70,000 వచ్చి అయితే ఆగడం అయితే చూస్తున్నాం. అంటే బంగారంలో మార్పులు వస్తున్నప్పుడు ఖచ్చితంగా వెండిలో కూడా మనం మార్పులు అనేవి చూస్తున్నాము. ఒకప్పుడు బంగారం పెరిగినప్పుడు వెండి మాత్రం స్థిరంగా కొనసాగడం చూసాము. ఒకప్పుడు బంగారం తగ్గినప్పుడు వెండి పెరగడం కూడా చూసాము. ఇప్పుడు బంగారం స్వల్పంగా పెరుగుతుంది, ఇప్పుడు వెండి కూడా కొంచెం స్వల్పంగా పెరుగుతుందని అనుకోవాలి. ఎందుకంటే బంగారం కంటే వెండి ప్రీషియస్ మెటల్ అయిపోతుంది అని అనుకున్న టైంలో ఇప్పుడు మళ్ళీ ధరలు తగ్గడము పెరగడం అనేవి చూస్తున్నాం. ఏది ఏమైనా డాలర్ రూపీ మారకము, ఇంకా యుద్ధ వాతావరణము, ఇవన్నీ కూడా చూసుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్ పైన ఇంపాక్ట్ అయితే కనబడుతుంది. మరి గోల్డ్ కొనాలి అనుకునే వాళ్ళకి ఇది సరైన సమయం అని చెప్పేసి బిజినెస్ అనలిస్టులు అయితే చెప్తున్నారు. మరి ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి, పండుగలు ఉన్నాయి, బంగారం కొనాలి, అవసరము, ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు కొనడం అయితే మంచిది. ఎందుకంటే యుద్ధం ఇంకా ఎక్కువ అయిందంటే, ఇంకా అది కనుక స్ట్రాంగ్గా అయ్యిందంటే రేట్స్ అనేవి ఇమీడియట్లీ మళ్ళీ పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పి అనలిస్టులు చెప్తున్నారు. సో హైదరాబాద్కి సంబంధించి మరి గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఇలా ఉంది. ఏవైతే ఇప్పుడు ధరలు మాట్లాడుకున్నామో ఇవన్నీ కూడా TCS, GST ఇవేవి ఇంక్లూడ్ అవి లేవు. మీకు లోకల్గా ఉన్నటువంటి జ్యువెలరీ స్టోర్స్కి వెళ్తే మీకు విత్ GST ఎగ్జాక్ట్ రేట్స్, హాల్మార్క్ కానీ ఇవన్నీ చూసి మీరు కొనుక్కోవచ్చు. సో హైదరాబాద్కి సంబంధించి గోల్డ్ అండ్ సిల్వర్ అయితే ఈరోజు ఇలా ఉంది. థ్యాంక్ యూ.